Hello students, I am Sharon. Welcome to my commerce class, Corporate Accounting. The subject Corporate Accounting is very important for BCom students. I am going to explain this subject Corporate Accounting in both mediums to understand the concepts very easily. The most important topic in Corporate Accounting is Company Final Accounts. And this subject Corporate Accounting is meant for BCom third semester students. The most important topic is company final accounts. This video related to model number 4, preparation of profit and loss account and balance sheet with adjustments. సో ఈ వీడియోలో నేను మీకు మోడల్ నెంబర్ 4 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని అదే విధంగా బ్యాలెన్స్ షీట్ ని సర్దుబాట్లతో ఏ విధంగా తయారు చేస్తాము అనేది తెలుసు. ఒక ప్రాబ్లం నేను ఇక్కడ మీకు రెడీ చేసి ఉంచాను. సో ఈ ప్రాబ్లం ని చూస్తూ దీనికి సంబంధించి మనం హౌ టు ప్రిపేర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం చూద్దాం. ద ఫాలోయింగ్ ఈస్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ శరణ్య కంపెనీ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2013. సో ఈ ప్రాబ్లంలో మనకి డెబిట్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు, అదేవిధంగా క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనకి ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు. సో ఇది చూసినట్లయితే మీకు దిస్ ఇస్ ద ట్రయల్ బ్యాలెన్స్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఇన్ ద సేమ్ వే ఈ ప్రాబ్లం తో పాటు సెకండ్ దీంతో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు మనకి. సో దీస్ ఆర్ ద అడ్జస్ట్మెంట్స్ గివెన్ విత్ ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం లో మనకి ఈ యొక్క 5 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. సో ఈ ప్రాబ్లం ని బేస్ చేసుకొని సో మీరేం తయారు చేయాలంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2000. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ అనేది మనకి కంపెనీకి సంబంధించినటువంటి ఎక్స్పాన్సెస్ కేటగిరీలో ఉంటుంది కాబట్టి, అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ P&L అకౌంట్ లో నోట్ నెంబర్ 3లో మనం దీన్ని రికార్డ్ చేసుకుంటాం. P&L అకౌంట్ లో నోట్ నెంబర్ 3లో మనం దీన్ని రికార్డ్ చేసుకుంటాం. Whether it is recorded or not, we have to just check the problem. Note number 3. Opening stock is 70,000. So it is recorded like this. Again go to the problem. So in this problem, what is the next item? Rent, rates and taxes. So it is an expense to the company. So it will be recorded in note number 7. So expenses అనేవి డైరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఇది నోట్ నెంబర్ 7లో రికార్డ్ చేస్తాం మనం. ఒకసారి నోట్ నెంబర్ 7ని మనం కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే నోట్ నెంబర్ 7. సో లిక్ హియర్. సో హియర్ నోట్ నెంబర్ 7. వాట్ ఈస్ నోట్ నెంబర్ 7? Title is other expenses. Other expenses. So here we recorded as rent, rates and taxes 12,000. Rent, rates and taxes, it is recorded as 12,000. Then go to the problem. The next item, purchases 1,21,800. So this is considered as this is the item comes in note number 3. It is an expense to the company. So it is cost of goods sold. So it will be considered in note number 3. Note number 3. సో ఇది పర్చేజెస్ కి మనం యాడ్ చేసుకుంటాం. సో ఈ యొక్క ఓపెనింగ్ స్టాక్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా. సో దాని కింద ఈ పర్చేజెస్ అమౌంట్ 1,21,000 ని మనం యాడ్ చేసుకుంటే then you will get 1,91,800. So then go to the problem item here. Wages. Wages is 1,10,400. Wages is the item related to employees. అంటే ఇది ఎంప్లాయీ కి సంబంధించిన ఐటమ్, ఎక్స్పెన్సెస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోనే వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ కేటగిరీ, దట్ ఈస్ నోట్ నెంబర్ 4. నోట్ నెంబర్ 4. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ నోట్ నెంబర్ 4? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ నోట్ నెంబర్ 4? Employee benefit expenses. So this is recorded like this. Employee benefit wages 1,10,400. See this 1,10,400. Then again go to the problem. Discount allowed. Discount allowed. ఇక్కడ మనకి డిస్కౌంట్ అలౌడ్ 3,000 ఉంది. అదే విధంగా క్రెడిట్ సైడ్ కూడా డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఈస్ 4,400. ఇట్ ఈస్ రిసీవ్డ్ అని అర్థం. కాబట్టి మనం
ఇన్‌కమ్‌గా ట్రీట్ చేస్తారు. రిసీవ్ అయితే మనకి ఇన్‌కమ్ అవుతుంది. కంపెనీకి ఇన్‌కమ్ అవుతుంది కాబట్టి అదర్ ఇన్‌కమ్స్ నోట్ నంబర్ 2లో రికార్డ్ చేసుకొని, ఈ డిస్కౌంట్ అలౌడ్ 3000 లెస్ చేసుకొని అక్కడ పోస్ట్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌లీ డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎక్స్‌పెన్స్‌గా ట్రీట్ చేస్తాం కాబట్టి నోట్ నంబర్ 7లో దీన్ని మనం డైరెక్ట్‌గా రికార్డ్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇన్‌కమ్ కాబట్టి దీన్ని అదర్ ఇన్‌కమ్స్‌లో మనం రికార్డ్ చేసుకుంటాం. ఒకసారి మనం నోట్ నంబర్ 7 చూద్దాం. నోట్ నంబర్ 7. What is note number 7? Other expenses. అయితే here discount received. ఇక్కడ మనం రికార్డ్ చేసాం. ఇది ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ సైడ్ ఉంది. కంపెనీకి ఇన్కమ్ గా ట్రీట్ చేస్తారు కాబట్టి దీన్ని అదర్ ఇన్కమ్స్ లో నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ అగైన్ గో టు ద ప్రాబ్లం. What is the next item? What is the next item? Coal and water. Coal and water. This is an expense to the company. So it is comes in note number 7. What is note number 7? Other expenses. Other expenses. Coal and water. Where it is recorded very clearly 5140. Coal and water. Then again go to the problem. The next item is buildings. 1,60,000. It is an asset to the company. So directly it comes in balance sheet. P&L account లో మనకి రాదు. సో బ్యాలెన్స్ షీట్ లో ఇది మనకి ఫిక్స్డ్ అసెట్ కాబట్టి డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో వేస్తాం. దీనికి సంబంధించి మనకి ఈ బిల్డింగ్స్ కి సంబంధించి ఏదైనా డెప్రిసియేషన్ కానీ ఏదైనా ఇచ్చారేమో ఒకసారి ప్రాబ్లమ్ లో చూసుకున్నట్లయితే బిల్డింగ్స్ సంబంధించి మనకి ఏ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ లేవు. సో కాబట్టి డెప్రిసియేషన్ లేదు. ఓన్లీ ప్లాంట్ అండ్ మిషనరీ లూజ్ స్టీల్స్ మీద ఇచ్చాడు. కాబట్టి డైరెక్ట్‌గా మనము ఈ బిల్డింగ్స్ అనేది బ్యాలెన్స్ షీట్‌లో చూసుకున్నట్లయితే టాంజిబుల్ అసెట్ విచ్ కెన్ బి సీన్ బై అస్. అంటే ఫిక్స్డ్ అసెట్స్ కేటగిరీలో చూసుకున్నట్లయితే డైరెక్ట్‌గా మనకి బ్యాలెన్స్ షీట్‌లో అసెట్స్‌లో చూడండి. బ్యాలెన్స్ షీట్‌లో బాట్లు లేవు కాబట్టి ఓన్లీ వన్ టైమ్ డైరెక్ట్‌లీ కమ్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. Again go to the so the next item is carriage. What is the next item? Carriage 2400. So it is an expense to the company. So it is related to కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కంపెనీకి సంబంధించినటువంటి వస్తువు యొక్క వ్యయాలకు సంబంధించింది కాబట్టి మనం దీన్ని నోట్ నెంబర్ 3లో రికార్డ్ చేసుకోవాలి. నోట్ నెంబర్ 3లో రికార్డ్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ నోట్ నెంబర్ 3? How it is recorded? How it is recorded? Look here. So పర్చేస్ మనం ఇందాక ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్‌కి పర్చేజెస్ యాడ్ చేసుకున్నాం. సో పర్చేస్ రిటర్న్స్ కూడా ఉంది ప్రాబ్లమ్‌లో. సో ఈ పర్చేస్ రిటర్న్స్ కూడా ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ ఇచ్చాడు. ఒకసారి మనం బ్యాక్‌కెళ్ళినప్పుడు చూద్దాం. సో పర్చేస్ రిటర్న్స్‌లో అమౌంట్‌ని లెస్ చేసుకొని ఈ యొక్క క్యారేజ్ ఇన్వాయిస్‌ని మనం యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ 1,89,950. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? See here students, నేను ఆల్రెడీ మీకు పర్చేస్ రిటర్న్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఇదిగో లుక్ హియర్. సో పర్చేస్ రిటర్న్స్ అనేది మనకి 4,250 ఉంది. సో ఇది కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్‌లోనే వేసుకో. నెక్స్ట్ వన్ డెటార్స్. డెటార్స్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్‌లో వచ్చేటువంటి ఐటెమ్. సో బ్యాలెన్స్ షీట్‌లో డెటార్స్ వేయాలి. ట్రేడ్ రిసీవబుల్స్‌గా దీన్ని ట్రీట్ చేస్తారు. సో అసెట్ ఇది. డెటార్స్ చూడండి. క్రియేట్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అట్ 3% and discount on debtors at 2%. So this is the adjustment related to debtors. ఈ రుణగ్రస్తులకు సంబంధించినటువంటి సర్దుబాటు. బ్యాడ్ డెట్స్ రిజర్వ్‌ని 3% క్రియేట్ చేయమన్నారు. అదేవిధంగా డిస్కౌంట్ ఆన్ డెటార్స్ మీద 2% క్రియేట్ చేయమన్నారు. సో ప్రాబ్లమ్‌లో ఆల్రెడీ మనకి బ్యాడ్ డెట్స్ కనుక ఉన్నాయి కానీ అవి డైరెక్ట్‌గా ట్రయల్ బ్యాలెన్స్‌లో ఇచ్చేసారు కాబట్టి దాన్ని మనం ఎక్స్‌పెన్స్‌గానే ట్రీట్ చేస్తూ మనం డైరెక్ట్‌గా ఈ బ్యాడ్ డేట్స్ ఉన్నాయి చూడండి 2060 ఈ అమౌంట్‌ని మనం మామూలుగానే నోట్ నెంబర్ 7 అదర్ ఎక్స్‌పెన్సెస్‌లో రికార్డ్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ మనకి డెటార్స్‌లో ట్రయల్ బ్యాలెన్స్‌లో ఉన్న బ్యాడ్ డేట్స్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. మనకి అది అక్కడ సర్దుబాటు కాదు. కాబట్టి 50,000 అనేది బ్యాలెన్స్ షీట్‌లో ట్రేడ్ రిసీవబుల్స్‌లో వేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్‌లో ట్రేడ్ రిసీవబుల్స్‌లో మనం రికార్డ్ చేసుకుంటాం. అసెట్స్ కేటగిరీలో ట్రేడ్ రిసీవబుల్స్. This is the way we have to record debtors. సో దీని మీద మనం ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఇచ్చారు కదా. సో వాల్యూ ఆఫ్ డెటార్స్ ఈస్ అడ్జస్ట్మెంట్స్‌లో ఇచ్చారు ఇది. సో ఈ యొక్క వాల్యూ ఆఫ్ డెటార్స్ ఈస్ 50,000.
సో దాని మీద మనకి డెటార్స్ రిజర్వ్ కట్టమని చెప్పాడు. సో 3% కాలిక్యులేట్ చేస్తే వాట్ వి గెట్ సో 1500. ఈ 1500 అనేది ఫస్ట్ టైము అంటే ఈ అడ్జస్ట్‌మెంట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే డెటార్స్‌కి సంబంధించిన అడ్జస్ట్‌మెంట్స్ ఒకసారి చూద్దాము. డెటార్స్‌కి సంబంధించిన అడ్జస్ట్‌మెంట్స్‌ని గనుక మనం గమనించినట్లయితే వాట్ ఆర్ ద అడ్జస్ట్‌మెంట్ రిలేటెడ్ టు డెటార్స్. థర్డ్ అడ్జస్ట్‌మెంట్ క్రియేట్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అట్ 3% అండ్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఎట్ 2%. సో ఈ 2 అడ్జస్ట్‌మెంట్స్ అంటే ప్రొవిజన్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అనేది ఫస్ట్ టైము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఎక్స్‌పెన్సెస్‌గా ట్రీట్ చేస్తాము. సో డెటార్స్ వాల్యూలో నుంచి అంటే వాల్యూ ఆఫ్ డెటార్స్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈస్ 50,000. సో ఈ 50,000లో నుంచి మీద 3% కాలిక్యులేట్ చేస్తే ఆ వచ్చిన అమౌంట్‌ని లెస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీద మనం డిస్కౌంట్ అనేది కాలిక్యులేట్ చేసుకోవాలి. సో డిస్కౌంట్ అనేది కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అనేది మనకి నోట్ నంబర్ 7లో వేసుకోవాలి. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అనేది కూడా నోట్ నంబర్ 7లో వేసుకోవాలి. సో అదే విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి నోట్ నంబర్ 7 ఒకసారి చూద్దాం మనం. హౌ వి కెన్ రికార్డ్ ద థింగ్స్. బ్యాడ్ డెట్స్ రిజర్వ్ 50,000 into 3/100 calculate చేస్తే you'll get 1500 directly posted in the amount column. In the same way provision for discount on debtors ఈ 50,000 మీద 3% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1500 వచ్చింది. సో దాన్ని లెస్ చేసుకుంటే మనకి 48,500. సో ఈ 48,500 మీద 2% కట్టమని చెప్పాడు ప్రాబ్లమ్‌లో. సో 2% చేస్తే విల్ గెట్ 970. సో ఈ యొక్క అడ్జస్ట్‌మెంట్ అనేది ఫస్ట్ టైమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో థర్డ్ నోట్‌లో రికార్డ్ చేసుకుంటే, సెకండ్ టైమ్ వచ్చేసరికి మనకి బ్యాలెన్స్ షీట్‌లో ట్రేడ్ రిసీవబుల్స్‌లో డెటార్స్‌లో నుంచి లెస్ చేసుకుంటాం. ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ ఈస్ 60,000. 60,000 మీద 10% కలిపితే 6,000 వస్తది. సో ఇట్ కమ్స్ ఇన్ డెప్రిసియేషన్ నోట్ నంబర్ 6. నోట్ నంబర్ 6లో ప్లాంట్ అండ్ మిషనరీ మీద మనం డెప్రిసియేషన్ వేసామా లేదా చెక్ చేసుకొని రికార్డ్ చేయాలి. నెక్స్ట్ గుడ్‌విల్ ఈస్ దిస్ ఈస్ అన్ ఇంటాంజిబుల్ అసెట్ కంటికి కనబడని అటువంటి ఆస్తి కాబట్టి సో ఈ అమౌంట్‌ని మనం బ్యాలెన్స్ షీట్‌లో డైరెక్ట్‌గా పోస్ట్ చేసుకుంటాం. బ్యాలెన్స్ షీట్‌లో ఈ యొక్క అమౌంట్‌ని డైరెక్ట్‌గా పోస్ట్ చేసుకుంటాం. Intangible assets. See here, intangible assets, no other adjustment directly posted in the balance sheet. Go to the problem. Advertisements. Advertisements అనేది కంపెనీకి ఎక్స్పాన్స్ అవుతుంది కాబట్టి నోట్ నెంబర్ 7. నోట్ నెంబర్ 7. అడ్వర్టైజ్మెంట్. నోట్ నెంబర్ 7. ఈ విధంగా మనం 6,000 రికార్డ్ చేసుకున్నాం. సో దట్ ఈస్ ఇన్ సచ్ అ వే యూ హావ్ టు రికార్డ్ ఇట్. బ్యాడ్ డెట్స్ ఇది కూడా ఎక్స్‌పెన్స్ కాబట్టి నోట్ నంబర్ 7లో రికార్డ్ చేసుకుంటా. ఒకసారి డిబెంచర్ ఇంట్రెస్ట్ చూద్దాం. సో డిబెంచర్ ఇంట్రెస్ట్ ఈస్ పెయిడ్ అప్ టు 36/2013. సో దిస్ ఈస్ 1250. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిబెంచర్స్? ఈ యొక్క ఇంట్రెస్ట్ మనం ఎంతవరకు పే చేశాడంటే 30th June 2013 వరకు పే చేశాడు. సో ద వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ ఈస్ 50,000. ఇక్కడ చూసినట్లయితే వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ ఈస్ 50,000. సెకండ్ వాల్యూ. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5%. సో అంటే వాళ్ళు 6 మంత్స్ వరకే పే చేశారు. సో రిమైనింగ్ 6 మంత్స్‌కి ఇంకా పే చేయవలసింది కాబట్టి దాని మీద మనకి ఏమవుతుందంటే ఇది ఔట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అవుతుంది. పే చేయవలసినటువంటి ఇంట్రెస్ట్ అనేది మనం కట్టాలి. వాడు అడ్జస్ట్‌మెంట్‌లో అడిగినా అడగకపోయినా మనం పే చేయవలసిన ఇంట్రెస్ట్ అనేది కట్టాలి. ఎందుకంటే ఇది 6 మంత్స్ వరకే పే చేశాడు కాబట్టి ఇది మనకి ఫైనాన్స్ రిలేటెడ్ ఐటెమ్ కాబట్టి డిబెంచర్ ఇంట్రెస్ట్ అనేది ఫైనాన్స్ రిలేటెడ్ ఐటెమ్ కాబట్టి ఒకసారి పి&ఎల్ అకౌంట్‌లో వస్తది. ఇంకొకసారి బ్యాలెన్స్ షీట్‌లో ఔట్ స్టాండింగ్ లయబిలిటీగా దాన్ని మనం చూపిస్తాము. నోట్ నెంబర్ 5. 5 చూద్దాం. ఫినాన్స్ కాస్ట్. ఫినాన్స్ కాస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ పెయిడ్ 1250 అప్ టు 36/2013. సో దానికి ఔట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేసుకోవాలి. 50,000 ఇది వాల్యూ ఆఫ్ డిబెంచర్స్. దీని మీద 5% కడితే మనకి 2,500 వచ్చింది. సో వాళ్ళు పే చేసింది ఎంత అంటే 6 మంత్స్‌కి కాబట్టి ఆ 1250 డిడక్ట్ చేసుకుంటే రిమైనింగ్ ఔట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 1250. సో టోటల్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ పెయిడ్ ఈస్ 2,500. ఇది ఫినాన్స్ కాస్ట్‌లో మనం ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాము. సో సెకండ్ టైమ్ ఇది ఔట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్‌లో మనం లయబిలిటీగా దీన్ని మనం పరిగణిస్తాము. సో దట్ ఈస్ జనరల్ ఎక్స్‌పెన్సెస్. దిస్ ఈస్ అన్ ఎక్స్‌పెన్స్ టు ద కంపెనీ. సో ఇట్ కమ్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో నోట్ నంబర్ 7లో దీన్ని మనం రికార్డ్ చేసుకుంటాం. నోట్ నంబర్ 7. This is general expenses 8,800. Again go to the problem.
సో సి స్టూడెంట్స్, సో ఈ విధంగా ప్రతి అడ్జస్ట్మెంట్ ఎలా వేసాం. సాలరీస్ అనేది ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ నోట్ నెంబర్ 4 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం ఏ విధంగా రికార్డ్ చేసామో చూద్దాం ఒకసారి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ వెదర్ ఇట్ ఈస్ రికార్డెడ్ లైక్ దిస్. సాలరీస్ 20,000. సో టోటల్ ఈస్ ఈ హెడ్ అయిపోయింది. సో ఆల్రెడీ వేజెస్ ప్రాబ్లంలో మనం చూసాము, రికార్డ్ చేసాము. టోటల్ ఈస్ 1,30,400. సో అగైన్ గో టు ద ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ టైప్? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ మీద మనకేమీ ప్రీపెయిడ్ అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్పాన్స్ టు ద కంపెనీ. కంపెనీకి ఎక్స్పాన్స్ కాబట్టి డైరెక్ట్లీ ఇట్ కమ్స్ ఇన్ నోట్ నెంబర్ 7. నోట్ నెంబర్ 7 ఆల్రెడీ మీరు చూస్తున్నారు సార్. మళ్ళీ అగైన్ వీ కెన్ సీ ద note. Note number 7, insurance is 2000 recorded like this. Again then cash at bank. So ఇది మనకి ఎసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో డైరెక్ట్గా క్యాష్ ఎట్ బ్యాంక్లో మనం దీన్ని రికార్డ్ చేసుకుంటాం. లాస్ట్లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెంట్స్ అనేటువంటి దాంట్లో మనం దీన్ని రికార్డ్ చేసేసుకుంటాం డైరెక్ట్గా. ఒకసారి చూద్దాం. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెంట్స్లో క్యాష్ ఓన్లీ సింగిల్ ఐటమ్. సో లైక్ దిస్ క్యాష్ ఎట్ బ్యాంక్ 6,000. సో రికార్డెడ్ like this. Total is no other items related to cash కాబట్టి దీని టోటల్ చేసేసుకున్నాం 6,000. అగైన్ గో టు ద ప్రాబ్లం. సో డెబిట్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి. సో కమ్ టు సీ అబౌట్ క్రెడిట్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా ప్రాబ్లంలో. క్రెడిట్ ఐటమ్స్ క్లియర్ చేసామా లేదో ఒకసారి చూసుకుందాం. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ వస్తుంది. సో అది కూడా మనకి షేర్ క్యాపిటల్ అనేటువంటి దాంట్లో డైరెక్ట్గా వేసుకోవాలి. ఆథరైజ్డ్ క్యాపిటల్ లేదు ప్రాబ్లంలో. డైరెక్ట్గా మనకి వాడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇచ్చారు. సో అది మనం ఎలా రికార్డ్ చేసామో చూద్దాం ఒకసారి. షేర్ క్యాపిటల్ అనేటువంటి నోట్లో రికార్డ్ చేసుకుంటాం. సో హియర్ దేర్ ఇస్ నో ఆథరైజ్డ్ క్యాపిటల్ కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఇంటూస్ పెట్టేశాను. దీన్ని మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని ఇచ్చాడు కాబట్టి ఇష్యూడ్, సబ్స్క్రైబ్, కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్, ఈక్విటీ క్యాపిటల్ 2000 షేర్స్ ఒక్కొక్కటి 100 రూపీస్ చొప్పున 2 lakhs. సో ద టోటల్ ఈజ్ ఆల్సో 2 lakhs. సో ఇలా ప్రతి యొక్క హెడ్ని మనం తయారు చేసుకోవాలి. అగైన్ గో టు ద ప్రాబ్లం. ఒకసారి మనం ప్రాబ్లంలోకి వెళ్దాము. దెన్ సేల్స్ 3,70,000. సేల్స్ అనేది రెవెన్యూ రిలేటెడ్ ఐటమ్ కాబట్టి P&L అకౌంట్లో నోట్ నెంబర్ 1. నోట్ నెంబర్ 1లో P&L అకౌంట్లో మనం దీన్ని రికార్డ్ చేసుకుందాం. ఒకసారి చూసినట్లయితే మనం యూ కెన్ సీ ఇట్ వెరీ క్లియర్లీ. Creditors 36,000 directly comes in balance sheet. Again go to the problem. Then bank overdraft. Bank overdraft is also liability. So మనకి ఇది అదర్ కరెంట్ లయబిలిటీస్ లో మనం దీన్ని రికార్డ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది నోట్ నెంబర్ 2 అదర్ ఇన్కమ్స్. ఇన్కమ్ గా ట్రీట్ చేస్తారు కంపెనీకి కాబట్టి మనం అదర్ ఇన్కమ్స్ లో ఈ యొక్క నోట్ ని వేసుకోవాలి. అదర్ ఇన్కమ్స్. సో వీ కెన్ సీ హియర్ అదర్ ఇన్కమ్స్లో ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ అనే దాన్ని వేసుకోవాలి. అట్లనే ప్రాబ్లంలో మనకి బ్యాలెన్స్ షీట్లో ట్రాన్స్ఫర్ ఫీజ్ అనేది ఉంది. అది కూడా ఇన్కమ్ కాబట్టి దాన్ని కూడా ఇక్కడే రికార్డ్ చేసుకోవాలి. అది కూడా మనకి ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ కాబట్టి ఆ విధంగా మనం రికార్డ్ చేసుకోవాలి. అగైన్ గో టు ద ప్రాబ్లం. సో పర్చేస్ రిటర్న్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. సో ఇది కాస్ట్ రిలేటెడ్ ఐటమ్ కాబట్టి మనకి బ్యాలెన్స్ P&L అకౌంట్లో నోట్ నెంబర్ 3లో ఈ విధంగా రికార్డ్ చేసుకున్నాం. సో అడ్జస్ట్మెంట్స్ కనుక ఇది మనకి ఇవి ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో అడ్జస్ట్మెంట్స్ని ఒకసారి చూసినట్లయితే స్టూడెంట్స్, క్లోజింగ్ స్టాక్ P&L అకౌంట్లో నోట్ నెంబర్ 3లో ఒకసారి మనం లెస్ చేసుకోవాలి. సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్లో ఇన్వెంటరీస్లో చూపించాలి ఈ ఐటమ్ని. నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చేసి చూపించాను. ఇన్వెంటరీలో మనం డైరెక్ట్ పోస్టింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇన్వెంటరీస్లో క్లోజింగ్ స్టాక్ 70,000. సో దట్ ఈస్ క్లియర్. డెప్రిషియేట్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో ప్లాంట్ అండ్ మిషనరీ మీద 10% కట్టాం. లూజ్ టూల్స్ మీద 33 1/3%. సో దిస్ ఇస్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. 100/300 వేసుకోవచ్చు. లూజ్ టూల్స్ వాల్యూ మీద మనం 100/200 వేసుకుంటే విల్ గెట్ దట్ వాల్యూ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లూజ్ టూల్స్? 12,000. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ అసెట్ టు ద కంపెనీ. వీ హ్యావ్ టు రికార్డ్ ప్లాంట్ అండ్ మిషనరీలో డెప్రిసియేషన్ లెస్ చేసి 54,000. అదేవిధంగా లూజ్ టూల్స్ డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 4,000 వస్తుంది మనకి. ఇది 8,000. సారీ ఇక్కడ 4,000 ఇది. సో బిల్డింగ్స్ వాల్యూ ఈస్ 1,60,000. సో యూ విల్ గెట్ 2,22,000. దెన్ అగైన్ గో టు ద ప్రాబ్లం.
క్రియేట్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అండ్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. ఆల్రెడీ నేను మీకు ఇది డెటార్స్ అయిపోయింది. మనకి అడ్జస్ట్‌మెంట్ వివరించి చెప్పాను. ఒకసారి మళ్ళా చూడండి. ఈక్విటీ డివిడెండ్ అట్ 15% ఆన్ షేర్ క్యాపిటల్. సో, ఈ అడ్జస్ట్‌మెంట్ 2 టైమ్స్ మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే బ్యాలెన్స్ షీట్‌లోనే వస్తుంది. సో, 2 టైమ్స్ బ్యాలెన్స్ షీట్‌లో వస్తది. ఏ కేటగిరీలో వస్తదంటే ఈక్విటీ డివిడెండ్ అనేది షేర్ క్యాపిటల్ మీద కాలిక్యులేట్ చేయమన్నారు. సో, షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చారు అంటే మనకి వాల్యూ ఈస్ 2,00,000. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఈస్ 2,00,000 ఇచ్చారు. సో, ఈ 2,00,000 మీద మనం ఈ యొక్క 15% అనేది కాలిక్యులేట్ చేసి కరెంట్ ఇయర్ ప్రాఫిట్‌లో నుంచి ఒకసారి లెస్ చేసుకోవాలి. ఇంకొకసారి స షార్ట్ టర్మ్ ప్రొవిజన్‌గా దీన్ని చూపిచ్చాలి. ఇంకొకసారి షార్ట్ టర్మ్ ప్రొవిజన్‌గా చూపిచ్చాలి. అట్లనే ట్రాన్స్‌ఫర్ రూపీస్ 20,000 టువర్డ్స్ జనరల్ రిజర్వ్ అండ్ 25% ఫర్ టాక్సేషన్ ప్రొవిజన్. ఇక్కడ మనకి 2 అడ్జస్ట్‌మెంట్స్ ఇది. ట్రాన్స్‌ఫర్ టు జనరల్ రిజర్వ్, ప్రపోజ్డ్ డివిడెండ్ ఈ 2 చూద్దామండి. సో, మనకి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంతొస్తే వచ్చిందో దానికి ట్రాన్స్‌ఫర్ టు జనరల్ రిజర్వ్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్రపోజ్డ్ డివిడెండ్ అనేది కరెంట్ ఇయర్ ప్రాఫిట్‌లో నుంచి లెస్ చేయాలి. అదేవిధంగా అయితే మనకి ప్రాబ్లమ్‌లో జనరల్ రిజర్వ్ లేదు కాబట్టి ఈ ట్రాన్స్‌ఫర్ టు జనరల్ 20,000 అనేది కరెంట్ ఇయర్ ప్రాఫిట్‌కి ఒకసారి యాడ్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్ ప్రాఫిట్‌లో నుంచి ఒకసారి లెస్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మనం దీన్ని చేస్తాం. నేను ఒకసారి ముందు పీ&ఎల్ అకౌంట్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ కట్టిన తర్వాత దాని యొక్క వర్కింగ్ నోట్స్ ఒకసారి చూద్దాం మనం. తర్వాత నెక్స్ట్ వన్ 25% టాక్సేషన్ ప్రొవిజన్. సో, ఈ 25% ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అంటే పీ&ఎల్ అకౌంట్‌లో మనం ఈ యొక్క అడ్జస్ట్‌మెంట్ అనేది చూపిచ్చాలి. ఫస్ట్ టైమ్ పీ&ఎల్ అకౌంట్‌లో వస్తే నెక్స్ట్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్‌గా దీన్ని చూపిచ్చాలి. సో, ఈ విధంగా ఒకసారి ఇయన్నీ నోట్లన్నీ తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా నోట్లన్నీ తయారు చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ప్రతి నోట్‌లో వచ్చినటువంటి టోటల్‌ని తీసుకొని పీ&ఎల్ అకౌంట్‌కి సంబంధించిన 1-7 నోట్స్ యొక్క టోటల్ పీ&ఎల్ అకౌంట్‌లో పోస్ట్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్‌కి సంబంధించినటువంటి నోట్స్ యొక్క టోటల్స్ బ్యాలెన్స్ షీట్‌లో పోస్ట్ చేయాలి. నేనొకసారి మీకు పీ&ఎల్ అకౌంట్ ఫార్మాట్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ నేను మూవ్ చేశాను. మీకు ఇప్పుడు దాకా ఒకసారి చూసినట్లయితే ఇది ఈ విధంగా స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో, ఇన్‌కమ్ టోటల్ మీరిక్కడ పోస్ట్ చేసుకున్నారు. అదేవిధంగా అదర్ ఇన్‌కమ్స్ టోటల్‌ని పోస్ట్ చేశారు. రెండిటిని యాడ్ చేసుకుంటే 3,74,600 వచ్చింది. ఈ విధంగా మీరు లెస్ చేసుకుంటే ఇన్‌కమ్స్‌లోంచి ఎక్స్‌పెన్సెస్ చేస్తే 70,280 అనేది మనకి ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ వచ్చింది. అయితే మనకి అడ్జస్ట్‌మెంట్స్‌లో టాక్స్ ప్రొవిజన్ కట్టమని చెప్పాడు కాబట్టి సో, ఈ యొక్క ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ ఎంతైతే వచ్చిందో దాని మీద మీరు 25% కాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ 17,570. సో, ఈ 17,570 అంటే బిఫోర్ టాక్స్‌లోంచి కరెంట్ ఇయర్ టాక్స్‌ని లెస్ చేస్తే 52,710 అనేది మీకు ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాస్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్. ఇదే మనకి కరెంట్ ఇయర్ ప్రాఫిట్‌గా ట్రీట్ చేస్తాం. సో, ఇదేం చేయాలంటే బ్యాలెన్స్ షీట్‌లో మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్‌లో మనం మెయిన్ ఈ అడ్జస్ట్‌మెంట్ అనేది మనకి పోస్ట్ చేసుకోవాలి. ఒకసారి బ్యాలెన్స్ షీట్ చేయడానికి ముందు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. సో, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్‌లో గనక మనం చూసినట్లయితే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంతొచ్చిందంటే ఆఫ్టర్ టాక్స్ ఎంతొచ్చిందంటే 52,710 వచ్చింది. సో, ఈ 52,007కి మనకి 2 అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఒకటి ట్రాన్స్‌ఫర్ టు జనరల్ రిజర్వ్ అనేది ఒక అడ్జస్ట్‌మెంట్. 20,000 అమౌంట్‌ని మనకి రిజర్వ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పాడు. ఇంకొకటి ప్రపోజ్డ్ డివిడెండ్ కాలిక్యులేట్ చేయమని చెప్పారు. సో, ఈ ప్రపోజ్డ్ డివిడెండ్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే 2,00,000 ఇంటూ 15/100 కాలిక్యులేట్ చేస్తే మీకు 30,000 అనేది వస్తుంది. సో, ఈ 30,000 అనేది కరెంట్ ఇయర్ ప్రాఫిట్‌లోంచి లెస్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ స్టూడెంట్స్ ఇక్కడ మీకు ప్రపోజ్డ్ డివిడెండ్ 15% ఈక్విటీ షేర్ క్యాపిటల్ మీద కట్టమని చెప్పారు. కానీ బట్ హియర్ నేను ఇక్కడ మీకు కార్పొరేట్ డివిడెండ్ టాక్స్ అనేది ఒకటి చూపిచ్చాను. వై ఐ హావ్ టు షో హియర్ ఎందుకు నేను కార్పొరేట్ డివిడెండ్ టాక్స్ చూపిచ్చానంటే యాస్ పర్ ద న్యూ ఫ్యాక్టరీస్ యాక్ట్ 2012 ప్రకారం మనం డివిడెండ్‌ని గనుక పే చేసినట్లయితే దిస్ ఈస్ సబ్జెక్ట్ టు కార్పొరేట్ డివిడెండ్ టాక్స్ అట్ 17%. అట్ 17% అంటే మీకొచ్చినటువంటి 30,000 మీద మీరు 70% అంటే పీ&ఎల్ అకౌంట్‌లో మీరు గనుక చూసుకున్నట్లయితే ఒక్కసారి ప్రొవిజన్స్ చూద్దాం. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్‌లో ఆ వర్కింగ్ నోట్స్ చేశాను. ప్రపోజ్డ్ డివిడెండ్ అనేది ఫస్ట్ టైమ్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్‌లోకొస్తుంది. అట్లనే కార్పొరేట్ డివిడెండ్ టాక్స్ అనేది కూడా షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్‌లో మీరు వేసుకోవాలి. ఫస్ట్ టైము బ్యాలెన్స్ షీట్‌లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్‌లో వేసుకుంటే, సెకండ్ టైమ్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్‌లో వేసుకోవాలి. ప్రొవిజన్ ఫర్ ప్రపోజ్డ్ డివిడెండ్ 2,00,000 ఇంటూ 15/100 చేస్తే 30,000. సో, అయితే మనకి కార్పొరేట్ డివిడెండ్ కట్టారు అంటే కంపల్సరీ కార్పొరేట్ డివిడెండ్ టాక్స్ అనేది కట్టాలి. కంపెనీ వాళ్ళు డివిడెండ్ అనౌన్స్ చేశారంటే కార్పొరేట్ డివిడెండ్ టాక్స్ అనేది వేయాలి.
So provision for corporate dividend tax is 30,000 into 17 by 100. This 17% is mentioned as per company's Factories Act 2012 చేస్తే మీకు 5,100 అనేది వస్తుంది. సో అదే విధంగా ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ఆల్రెడీ మీరు ఇందాక మన ఈ యొక్క అడ్జస్ట్‌మెంట్ కూడా ఫస్ట్ టైమ్ P&L అకౌంట్‌లో బిఫోర్ టాక్స్ తర్వాత ఈ అడ్జస్ట్‌మెంట్ మనం కాలిక్యులేట్ చేసాము. సో అది సెకండ్ టైమ్ మనకి ప్రొవిజన్స్ అండ్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్‌లో ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాం. కాబట్టి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్‌లో మనం చూసినట్లయితే ఈ యొక్క కార్పొరేట్ డివిడెండ్ టాక్స్ కూడా లెస్ చేయాలి. అంటే ఇది ప్రపోజ్ డివిడెండ్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్‌లోంచి లెస్ చేయాలి. అదే విధంగా ట్రాన్స్‌ఫర్ టు జనరల్ రిజర్వ్ అనేది కూడా కరెంట్ ఇయర్ ప్రాఫిట్‌లో నుంచి లెస్ చేయాలి. ఈ ట్రాన్స్‌ఫర్ టు జనరల్ రిజర్వ్ అనేది సెకండ్ టైమ్ బ్యాలెన్స్ షీట్‌లో వేసుకోవాలి. అంటే జనరల్ రిజర్వ్‌కి యాడ్ చేయాలి. ప్రాబ్లమ్‌లో మనకి జనరల్ రిజర్వ్ అనేది ఇవ్వలేదు. కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి ఈ అమౌంట్‌ని యాడ్ చేసుకున్నాం. అంటే ఒక్కసారి జనరల్ రిజర్వ్‌కి యాడ్ చేయాలి. ఇంకొకసారి P&L అకౌంట్‌లోంచి లెస్ చేయాలి. ఇప్పుడు మనకి జనరల్ రిజర్వ్ ఇవ్వలేదు కాబట్టి P&L అకౌంట్‌లకి మళ్ళా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుంటే సో, ఈ విధంగా అమౌంట్స్ మనకి 52,710 వస్తుంది. దీంట్లోంచి ఈ డివిడెండ్ అని కార్పొరేట్ డివిడెండ్ టాక్స్ లెస్ చేస్తే విల్ గెట్ 17,610. సో నౌ కమింగ్ టు సీ అబౌట్ బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్‌లో కూడా ప్రతి నోట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని ఈ విధంగా మీరు పోస్ట్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే బ్యాలెన్స్ షీట్ ఆఫ్ శరణ్య కంపెనీ లిమిటెడ్ యాస్ ఆన్ December 31st, 2013. దెన్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ 2 పార్ట్స్ ఉంటాయి. అసెట్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. సో షేర్ హోల్డర్స్ ఫండ్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్, షేర్ క్యాపిటల్ టోటల్ మీరు అక్కడున్న మన నోట్‌లో తయారు చేసింది ఈ విధంగా పోస్ట్ చేసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, డిబెంచర్స్ వాల్యూ, ఔట్‌స్టాండింగ్ డిబెంచర్స్‌ని తీసుకొచ్చి మనం అదర్ కరెంట్ లయబిలిటీస్‌లో రికార్డ్ చేసుకున్నాం. సో ట్రేడ్ పేయబుల్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. సో ఆ టోటల్స్‌ని మీరిక్కడ పోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అనేది వస్తుంది. అదే విధంగా మనం చూసినట్లయితే ఆహ్, అసెట్స్‌లో కూడా నాన్ కరెంట్ అసెట్స్. సో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డాష్ పెట్టుకున్నాము. తర్వాత ఇన్వెంటరీ అంటే నథింగ్ బట్ క్లోజింగ్ స్టాక్. ఈసారి నుంచి డైరెక్ట్ పోస్టింగ్ చేసుకోండి సింగిల్ ఐటెమ్స్ కనుక ఉన్నట్లయితే. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెంట్స్ 47,530. షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏమీ లేదు కాబట్టి మనం 6,000 అనేది క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెంట్స్. షార్ట్ టర్మ్ లోన్స్ యాడ్ చేసుకుంటే 3,91,530. And then this is the way of presentation of profit and loss account. నోట్లు తయారు చేసుకొని నోట్లో ఉన్న వాల్యూస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. See here. Is it clear? Next. This is note number 1, P&L account related items, profit and loss account notes, note number 1, note number 2. సో ఈ విధంగా తయారు చేసుకొని మీ టోటల్స్ P&L అకౌంట్లో వేసుకున్నాం. అట్లనే నోట్ నెంబర్ 3 అండ్ నోట్ నెంబర్ 4 ఇన్ ద ఆర్డర్ వీ హ్యావ్ టు రికార్డ్ లైక్ దిస్. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఈ విధంగా రికార్డ్ చేసుకున్నాం. ఫినాన్స్ కాస్ట్ అండ్ డెప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ సో ఈ విధంగా రికార్డ్ చేసుకున్నాం. దెన్ నోట్ నెంబర్ 7 తో P&L అకౌంట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బ్యాలెన్స్ షీట్ నోట్స్ తయారవుతుంది. సో బ్యాలెన్స్ షీట్ నోట్స్, దెన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అదర్ కరెంట్ లయబిలిటీస్, దెన్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్, ఫిక్స్డ్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, దెన్ ఇంటాంజిబుల్ అసెట్స్, ఇన్వెంటరీస్, దెన్ ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్. సో స్టూడెంట్స్, సో ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది సర్దుబాట్లతో తయారు చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్స్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.